హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, కొత్తగా ఎవరైనా జాబ్లో జాయిన్ అయినప్పుడు మనం ఈపీఎఫ్కి ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే ఏ డీటెయిల్స్ ఇవ్వాలనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఒక జాబ్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు మన పిఎఫ్కి ఇచ్చిన డీటెయిల్స్ మనం ముందుగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆ డీటెయిల్స్ కానీ రాంగ్ ఉంటే మనం తర్వాత పిఎఫ్ ఆఫీస్ చుట్టూరు తిరగాలి. అందువల్లనే ముందుగా మన యొక్క ఇచ్చిన డీటెయిల్స్ అంది చక్కగా నేమ్తో సహా స్పెల్లింగ్తో సహా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమున్నా సరే తర్వాత మనకి యూఏఎన్ నెంబరు యాక్టివేషన్ అవ్వదు. ఓకే, మన ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫాదర్ నేమ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదు చెక్ చేసుకోండి. ఒకవేళ రాంగ్ ఉంటే అవి మార్చుకుని దాని తర్వాత మన పిఎఫ్కి మన ఒక ఆధార్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. అంతవరకు ఇవ్వకండి. ఒకవేళ మీ డీటెయిల్స్ కానీ రాంగ్ ఉంటే ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే అవి అలాగే ఉంచండి, మార్చకండి అంత బేగి. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు పిఎఫ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ చేసుకున్న తర్వాతనే మాత్రమే మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఒకవేళ రాంగ్ ఉంటే ఆధార్ కార్డులో మార్చుకోవచ్చు. కానీ ముందుగానే మీరు మీ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ మార్చారంటే మీరు ఉద్యోగులు జాయిన్ అయిన తర్వాత పిఎఫ్కి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ కానీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మార్చారంటే మీ యూఏఎన్ నెంబరు యాక్టివేషన్ కాదు. మళ్ళా వాటి కోసం మీరు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేసి పిఎఫ్ ఆఫీస్ చుట్టూరు తిరగాలి. అది 1 నెలలో అవుతుందా 2 నెలలు అవుతుందని ఎవరికో తెలియదు. వాళ్ళు కూడా చేయటం లేదు ఈ మధ్యని. కొంతమందికి 5-6 నెలలు పడుతుంది. అందువల్లే ముందుగా చెక్ చేసుకోండి మన ఒక డీటెయిల్స్. మన జాబ్లో జాయిన్ అయినప్పుడు మనం ఇచ్చిన డీటెయిల్స్ని మార్చకండి. ఒకవేళ అందులో ఏమైనా తప్పులు ఉంటే, ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే మన పిఎఫ్ యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ అయిన తర్వాత మార్చుకోండి. ఎందుకంటే ఒకవేళ యాక్టివేషన్ అయ్యిందంటే మనము ఆన్లైన్ ద్వారా జాయింట్ డిక్లరేషన్ అనేది ఇచ్చారు కొత్తగా, దాని ద్వారా మనం మన పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏవైనా మార్చుకోవచ్చు. అందువల్లనే చాలామంది 99% అందరూ ఈ విధంగా ఇబ్బంది పడుతుంటారు. ఫస్ట్ ఏవో ఒక డీటెయిల్స్ ఇచ్చేస్తుంటారు పిఎఫ్కి, తర్వాత పిఎఫ్ నెంబర్ వచ్చిన తర్వాత అది యాక్టివేషన్ చేయాలంటే నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ రాంగ్లు ఉంటున్నాయి. ఆ రాంగ్ ఉండడం వల్ల ఏంటంటే జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేసి కంపెనీ యొక్క సైన్ స్టాంపు అన్నీ వేయించుకొని ఆఫీస్ చుట్టూరు తిరగాలి. అవి ఏమి అవసరం లేకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ పూర్తిగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే మీ యొక్క డీటెయిల్స్ అంది మీ కంపెనీలో ఇవ్వండి. ఒకవేళ ఇచ్చినా పర్లేదు, తర్వాత రాంగ్ ఉంటే పిఎఫ్ యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ అయిన తర్వాత మార్చుకోండి ప్లీజ్. ఇది మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కొత్తగా జాయిన్ అయిన మాత్రం మర్చిపోకండి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.